హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు తలా మూవీ టీమ్ ఉన్నారు. అసలు వాళ్ళ మూవీ గురించి చాలా డీటెయిల్స్ ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతుంది అనమాట. సార్ నమస్తే. నమస్తే అండి. ఎప్పుడు இருக்கீங்க? అలాగే. ఫైన్ ఆబ్వియస్లీ వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ దిస్ ప్రమోషన్స్ అండ్ హ్యాపీ టు మీట్ యూ అండి. హాయ్ అంకిత. హాయ్ నమస్తే. హలో 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 అమ్మ టూ రాగిన్ రాజ్ రాక అమ్మ టూ అంతే. ఇంకా తెలుగు ఆడియన్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే అమ్మ టూ. సో జనరల్లీ మీరు వి నో యువర్ వర్క్స్ అంటే డాన్స్ కానీ కొరియోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ చాలామందికి తెలుసు. తెలుగు వాళ్ళందరికీ మీరు ఎప్పటి నుంచో పరిచయం. బట్ చాలా రోజుల తర్వాత మీ అబ్బాయిని తెలుగు ఇండస్ట్రీకి లాంచ్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అసలు తనని యాక్టింగ్లోకి తీసుకురావాలని థాట్ ఎవరిది ఫస్ట్? నాదే. ఎందుకంటే మన సినిమా ద్వారా ఏం తెలీదు. మా ఫాదర్ సినిమా, మా బ్రదర్ సినిమా అన్నీ ఓకే. సో మా ఫ్యామిలీలో కూడా నా అబ్బాయి సినిమాలో ఉండాలని నాకు చిన్న ఆశ ఉంది. ఆ సిచ్యువేషన్ రాలేదు. బట్ 25 years తర్వాత హీరో చేయాలన్న ప్లాన్. బట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సమ్ స్ట్రగుల్ విత్ మై ఫ్యామిలీ. సో అమ్మ ఒంట్లో బాగా సో గ్యాప్ అయింది సినిమా. సో బ్యాక్ రావాలంటే సంథింగ్ ఉండాలి. సో అప్పుడు నేను అబ్బాయి కోసం ఆ ఏజ్ కోసం కథ చేశాను. ఆ కథ ఎలా అంటే ఆయన ఏజ్కి నా స్టైల్లో కథ ఉండాలి. నా ఆడియన్స్ నా కోసం వస్తారు. మీ ఇది మిస్ అవ్వకూడదు, మాస్ మిస్ అవ్వకూడదు, ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యకూడదు. రణం టైంలో వాడు అలా ఎగ్జైట్లో వస్తారు చాలా గ్యాప్ తర్వాత. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా అడుగుతారు ఏమైనా మాస్టర్ మీరు ఎక్కడికి వెళ్ళారు మాస్టర్ ఎప్పుడు తీస్తారు. నేనే అడిగాను కదా ఇప్పుడు ఒక మంచి కామెడీ పిక్చర్ ఒకటి తీయండి అడుగుతూనే ఉంటారు. సో సో వాళ్ళకి మన బిర్యానీ ఎలా ఒకటి ఇవ్వాలంటే సంథింగ్ ఉండాలి. అబ్బాయితో చేయాలి. అది చాలా ఇయర్ టేకర్ చేసాం, పాయింట్ చేసుకున్నాం. సో మీరు అంటే మీ ఇంట్రెస్ట్ చెప్పారు ఇప్పుడు తన సినిమాలకు తీసుకురావాలి, తన యాక్టింగ్ ఫీల్డ్లో ఉండాలి, కంటిన్యూ అవ్వాలని. సో తన ఇంట్రెస్ట్ ఏంటి అసలు? మామూలుగా యాక్టింగ్ అంటే మీరు మీ వేలో చెప్తారు కదా. సో మీకేంటి ఫస్ట్ ఇంట్రెస్ట్ జనరల్లీ? అంటే యాక్చువల్లీ ఫాదర్ కానీ ఫ్యామిలీ పరంగా సినిమాల్లో ఉన్న హీరో అవ్వాలనే థాట్ అనేది మనకి ఇన్బుల్ట్ వస్తేనే మనం వీ కెన్ డూ ఎనీథింగ్. సో యాక్షన్ చెప్పినా ఈవెన్ ఫాదర్ డైరెక్ట్ చేసినా మనకంటూ ఒక జీల్ ఉంటే తప్ప అది మనం ముందుకు తీసుకెళ్ళాం. సో మీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఫస్ట్ యాక్టింగ్ పరంగా? ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో ఫెస్టివల్స్ రోజు డ్రామాస్, డాన్స్ అలా పిలుస్తారు స్టేజ్లో. సో అలాంటిలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ డే. ఇంకా అసైడ్ ఫ్రమ్ దట్ మా నాన్న సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమాస్ చాలా చూసినప్పుడు టీవీలో అలా ప్యాషన్ అలా. ఇంట్లో కూడా బాగా ఎక్కువ యాక్ట్ చేస్తావని విన్నా. అంటే మీ మమ్మీతోటి కానీ ఏదైనా కావాలన్నప్పుడు డాడీ దగ్గర చెప్పకుండా అలా మమ్మీ దగ్గర చాలా బాగా యాక్ట్ చేస్తావని విన్నా. అదేమన్నా ఈ స్క్రీన్ మీద ఏమైనా హెల్ప్ అయిందా? తప్పకుండా. మీకేదో అంటే మీకు తెలియకుండా కవర్ చేయడానికి చాలా చేస్తుంటారని విన్నాను. సో చెప్పు. అంటే నార్మల్గా ఇంట్లో అయితే స్కూల్ కోసం అలాంటి కోసం యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తాను. నా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందని నాకు తెలియదు. ఐ మీన్ టాలెంట్ ఉంది అంటే తెలుసు లైటా, బట్ ఇంట్రెస్ట్ నాకు తెలియదు. నా వైఫ్ ఎప్పుడు చెప్తుంటుంది ఆడి హీరో ఆడి హీరో ఆడి హీరో అని చెప్తుంటుంది. బట్ నా కథ చేస్తున్నా కూడా ఆడికి తెలియదు. ఓకే, ఆయన కోసం కథ చేస్తే నాకు తెలియదు. ఈవెన్ మీరు నమ్మారు సార్ అంటే ఎప్పుడైనా నేను నా కొడుకుని డైరెక్ట్ చేయబోతున్నాను అని చెప్పి ఫస్ట్లో? సిచ్యుయేషన్ అలా వచ్చింది. ఒక స్టేజ్లో నేను చెప్పేసాను నా అబ్బాయి హీరో చేస్తానని చెప్పేసాను. సో దానికి ఏమన్నా అంటే కారణం ఏమైనా ఉందా, లేదంటే ఎవరి మీదైనా ఉంటుంది? అది ఫేమస్ అయింది కదా యూట్యూబ్. అదే అదే అది మీరు చెప్తే బాగుంటుంది మన ఛానల్లో. మళ్ళీ ఎందుకు మనకి ఇలాంటి తుండుగోళ్ళు, ఐ మీన్ ఇలాంటి సిచ్యువేషన్ మంచి క్రియేట్ చేసేది వాళ్ళే మంచి వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. సో సమ్టైమ్స్ కెరోసిన్ వేసి పోస్తారు ఫైర్, అది మన దగ్గర ఉండదు, అది వాళ్ళే కరెక్ట్ చేసి పోస్తారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చేయాలి. ఆ టైంలో నేను చాలా హట్టా, నేను ఫంక్షన్ రాలేదు, నా అబ్బాయి హీరో చేస్తాను చెప్పేసాను. ఆ తర్వాత నైట్లో నిద్ర లేదు. అబ్బాయి చిన్న అబ్బాయి ఎలా చేయాలి కథ ప్లాన్ చేస్తాను. అబ్బాయి కూడా చెప్పలేదు. అప్పుడు అబ్బాయికి చెప్పాను, స్టేజ్లో చెప్పాను హీరో చేస్తుంటే. అలా మైండ్ లాగా కథ దొరకాలి కదా. సో మనకి కథ దొరకాలంటే యాక్షన్ కథ కావాలి. 17 years యాక్షన్ అంటే ఏంటి, ఎలా ఉంటారు? సో కొత్తగా ఉండాలని చెప్పి 2 years మైండ్లే బాగా. నా ఎప్పుడు కథ నా వైఫ్ అడుగుతుంది, ఎప్పుడు ఎక్కడ కూర్చుని రాయిరా ఇలా కథ ఎక్కడ థింక్ చేస్తాను. నా మార్నింగ్ 5 to 6:30 ఉంటుంది కదా, అక్కడదా అంత టైం దా నన్ను థింక్ చేస్తా. అది మైండ్లో అలా ఫిక్స్ అవ్వదు. చదువున్నప్పుడు కూడా అది 4 to అది ఆ పాయింట్ దొరికిన తర్వాత నిద్ర వస్తుంది. మళ్ళీ 11 వరకు పడుకుంటా. సో అప్పుడు పాయింట్ 2 years తర్వాత వచ్చింది. సరే ఓకే యాక్షన్కి
న్యూ అదా తల, అదా డిఫరెంట్. నేను అడిగాను ప్రెస్ మీట్లో కూడా, తల అంటే జనరల్లీ మనకి తమిళనాడులో ఫేమస్ కదా, తల అజిత్, తలపతి, తలైవ ఇవన్నీ ఫేమస్ కదా. ఇక్కడ తెలుగు వాళ్ళకంటే తల అంటే ఓన్లీ హెడ్ అనే తెలుసు. అదా మీనింగ్. సో హెడ్ రిలేటెడ్ స్టోరీ ఏదో ఉండబోతుంది. అయితే నేను ఒక షార్ట్లో చూసాను, ఒక హెడ్ ఇలా గిఫ్ట్గా ఏదో హెడ్ ఇస్తున్న షార్ట్. దాని వెనకాల ఏం సీన్ ఉందో ఐ డోంట్ నో. 14th మేము ఎలాంటి సీన్స్ చూడబోతున్నామో కూడా తెలియదు. యా, అంకిత, పర్టికులర్లీ టు యూ. సో ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు కానీ తనతో యాక్ట్ చేసేటప్పుడు కానీ వాట్ యువర్ ఫీల్? ఇప్పుడు ఇంగ్లీష్లోనే వచ్చింది ఆన్సర్. ఇంగ్లీష్ సివిల్ తెలుసు, ఓకే, మన ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు. ఓకే, చెప్పండి. Tell me. So how your working experience in this movie and how working with him? डायरेक्टर सर के साथ काम करके मैं बहुत ब्लेस्ड हुई. और एक्चुअली इन लोगों मेरे को भरोसा करके मेरे ऊपर दिया. क्या भरोसा दिया? हाँ, क्या भरोसा दिया? मेरे ऊपर भरोसा करके मेरे को ये कैरेक्टर दिया है. ये कैरेक्टर बहुत इम्पोर्टेंट है ना. सो मेरे को मेरा एक्टिंग देख के मेरे ऊपर भरोसा करके सर, डायरेक्टर सर ने मुझे दिया. मैं बहुत ब्लेस्ड हूँ. फर्स्टली मैं बहुत ज़्यादा नर्वस थी कि क्या होगा, मेरे को डांट पड़ेगा मे बी, बट థియేటర్ ఆర్టిస్ట్. ఓకే, బెంగాలీ మే థియేటర్ ఆర్టిస్ట్. ఓ నైస్. సో అది ఎవరి సెలెక్షన్ సార్ ఇప్పుడు తినని? అంటే ప్రొడ్యూసర్ గారు సెలెక్ట్ చేశారా, మీరు సెలెక్ట్ చేశారా? నేనే సెలెక్ట్ మీరే ప్రొడ్యూసర్. అంత ఈ మూవీలో ரொம்ப ఇంపార్టెంట్ స్మాల్ ఏజ్ క్యారెక్టర్ కావాలి. సో అది మనం పెద్ద హీరోని ఏ హీరోని దొరకవాలి, అందరూ మనకి 15-16 లోపల కావాలి స్కూల్లో అమ్మాయి. సో వెతికి తర్వాత పట్టుకున్నాను. సో దెన్ థియేటర్ ఆర్టిస్ట్ అన్న మనకి ఇంకా ఈజీగా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అన్ని బాగుంటుంది. బట్ లాంగ్వేజ్ దా అది మన అన్ని చాలా వీ కెన్ మేనేజ్ నౌ డేస్. అవును. సో పర్టికులర్గా మీ మామ్కి చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ ఈవెంట్లో కూడా మాట్లాడినట్టుంది, మా అబ్బాయిని సపోర్ట్ చేయండి, తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నానని మెన్షన్ చేశారు. సో వాట్ హర్ ఫీలింగ్? అంటే ఏంటి, తను ఎలా చెప్పింది? ఈ మూవీ షూటింగ్ త్రూ అవుట్ తను ఉంది కాబట్టి తను ఇచ్చే ఐడియాస్ కానీ ఏం చెప్తుంది? ఐడియాస్ అయితే డైరెక్ట్గా మా నాన్నకి డైరెక్ట్గా చెప్పారు మా మమ్మీ. అసైడ్ ఫ్రమ్ దట్, నేను పుట్టినప్పుడే మా మమ్మీ అనిందనమాట మా నాన్నకి అందరికీ, వీడు ఖచ్చితంగా హీరో అయితే అవ్వాలని. సో అంతే, అది బ్లడ్లో ఉండిపోయింది ఫస్ట్ నుంచి, హీరోని చేయాలి అని. అప్పుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఇప్పుడు నిజంగా అయింది. ఇంకా షీఈస్ అ హ్యూజ్ సపోర్టింగ్ రోల్ ఇన్ ద ఫిలిం. ఇఫ్ నాట్ ఫర్ మై మామ్, half the things wouldn't have happened. So yeah, so a lot of బట్ నీకు ఆ ప్రెషర్గా అనిపిస్తుందా? అంటే ఫాదర్ ఆయన ఎంతో ప్రూవ్ చేసుకున్న సినిమాలు చేస్తూ ఉన్నారు, అండ్ మదర్ నీకు ఇంత సపోర్ట్ చేస్తుంది, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్ దగ్గర, థియేటర్ దగ్గర అని. ఆ ప్రెషర్తోనే కష్టపడి డైలీ ప్రాక్టీస్ చేసి ఆ పర్ఫార్మెన్స్ ఎలా మా నాన్న దగ్గర నుంచి టిప్స్ తీసుకొని ఆ కెమెరాలో ఎలా పోర్ట్రేట్ చేయాలి, ప్లస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ అరౌండ్ మీ. ఇంత డబ్బులు నా పైన ఖర్చు పెడుతున్నారు, సో వాళ్ళని ఎలా ప్రూవ్ చేయాలి నా టాలెంట్ ఒక కొత్త హీరోగా, టు మార్క్ మై స్టాండ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అలాంటి ఒక ప్రెషర్ పెట్టుకుని ఐ డిడ్ మై బెస్ట్. అండ్ ఐ హోప్ఫుల్లీ మై పర్ఫార్మెన్స్, అంటే నాకు తెలిసిన వరకు దే లైక్ ఇట్. సో అంతే, చాలా ఫ్రెష్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. హీరో அப்படின்னு చెప్పడం పబ్లిక్ దా అది ఇస్తారు, హీరో స్టేజ్ పొజిషన్ ఇస్తారు, అది పబ్లికే వదిలేస్తాయి. దీంట్లో మూవీలో క్యారెక్టర్ ఒక రిమార్క్ వస్తుంది, లైఫ్ వస్తుంది తనకి, క్యారెక్టర్ లైఫ్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు హీరో కాదు, అది క్యారెక్టర్ ఆడియన్స్ చెప్తారు, హీ విల్ ప్రూవ్ సూన్. చెప్పేసి ఓకేడా సూటబుల్ హీరో చెప్పి అప్పుడు చెప్పు. మాస్టర్, పర్టికులర్లీ నేను అంటే ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ అనమాట, మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి డ్రైవ్ అవుతుంది? అంటే మీరు స్టేజ్ మీద ఉన్న, ఈవెంట్లో ఉన్న, డైరెక్షన్ చేస్తున్నా, ఎక్కడున్నా, బయట ఉన్న, నార్మల్గా ఉన్నా, యూ హ్యావ్ సమ్ ఎనర్జీ విత్ యూ. ఆ ఎనర్జీకి కారణం ఎవరు? కారణం నా వైఫే చెప్పారు. మెయిన్ చిన్నప్పుడు ఇంకా టూ మచ్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నా. అవునా? చాలా హైపరా మీరు? చాలా హైపర్. అది వేస్తా, 5 మాసం బాల్ మీద వేసి జంప్ చేస్తుంటాను, ఏదో కామెడీ చెప్పి టార్చర్ చేస్తుంటాను. అప్పుడు నా ఇంట్లో టార్చర్ ఎక్కువ ఉంది, హాలిడే టైంలో డాన్స్ పంపించారు. అప్పుడు డాన్స్ పంపిస్తారు, డ్రమ్స్ పంపిస్తారు, మ్యూజిక్ అక్కడక్కడ, ఎందుకంటే ఇంట్లో ఉండకూడదు పంపిస్తారు. అది ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో డాన్స్ నుంచి అలా నేను క్యారెక్టర్ అలా అప్పుడైతే స్కూల్ నుంచి ఫ్రీడమ్ ఇచ్చారు స్కూల్లో, నాకు సపోర్ట్ ఫర్ డ్రామా ఎడ్యుకేషన్. సో దే ఎంకరేజ్డ్ యు మోర్. అవును, నాకు 1 month హాలిడే ఇచ్చేస్తారు. ప్రిన్సిపల్ కాలేజీకి డ్రామా కావాలి, ఇంట్లో రాస్తుండే, నా మదర్ చదువుతున్నాడు అబ్బాయి
అలా డ్రామా రాస్తుంటాడు. మోసం చేశారు మీ మమ్మీని. తర్వాత ఫెయిల్ వస్తుంటుంది. నా ఫాదర్ మదర్ పోయి మీ అంత చదివాడు అంత రాస్తున్నాడు డే నైట్, వాడు ఎలా ఫెయిల్ చేశాడు? చాలా కష్టపడుతున్న వ్యక్తి. మీకోసం డ్రామా చేశాడు, మీకోసం హాలిడే ఇచ్చి ఫెయిల్ చేశాడు అంటే సరే సరే పాస్ చేసేస్తాను. ఇలా అదే నా నా దగ్గర ఉన్న టాలెంట్, అది డైరెక్షన్ టాలెంట్, అది డైలాగ్, ఐ మీన్ మొత్తం వాళ్ళే కల్చర్ హీరోని అక్కడి నుంచే నా యాటిట్యూడ్. ఇప్పుడు సడన్ నా హౌస్ ఉంటుంది, ఎల్లో హౌస్ పింక్ హౌస్ అని ఉంటుంది కదా కాలేజ్ స్కూల్లో పోటీ ఉంటుంది. అలా నా ఎల్లో హౌస్ வந்து மியூசிக்கில் ఎవరు జాయిన్ అవ్వలేదంటే నేను చేస్తాను. అది என்ன சொல்லுவாங்க, குடம் என்ன சொல்லுவாங்க, కుండ, శాండ్ పాట్ ఉంటుంది కదా, అది కుండ, అది వాటర్ ఉంటుంది లేదా, అది వేసేసి తీసుకెళ్ళి వచ్చి నేనే వెళ్ళి అలా చేస్తా. అలా అంత అయిపోయింది. ఓకే. ఆ తర్వాత 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 బిగ్ బాస్ చూస్తుంటారు. అవునవును. తర్వాత అందుకే చెప్తున్నాం వి నో యూ, అంటే మీరు ఎలా ఉంటారు అనేది మాకు తెలుసు కదా. ఇప్పుడు తగ్గించారు కొంచెం, అబ్బాయి వచ్చి ఇంకా మనం చేయకూడదు ఇప్పుడు దాచిపెట్టుకున్నారు, దాచి కంట్రోల్ వేసి కొంచెం గ్లాస్ వేసుకున్నా కొంచెం డీసెంట్ గా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు యాక్టింగ్ పరంగా చూసుకుంటే లైక్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్. లైక్ మన సూపర్ స్టార్స్ అందరినీ చూస్తూ ఉంటావు కాబట్టి దూకమంటే దూకాలి, జంప్ చేయమంటే జంప్ చేయాలి, ఫైట్ చేయమంటే ఫైట్ చేయాలి, దెబ్బలు తగులుతుంటే ఇదంతా ఇంకా కామన్ ఇండస్ట్రీకి వచ్చాక, యాక్టింగ్కి వచ్చాక. సో ఇవన్నీ డిసైడ్ చేసుకొని వచ్చేసావా ఇండస్ట్రీకి? యాక్టర్గా ఇఫ్ ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్, ఈ రిస్క్ అని చూసి ఐ వాంట్ టు స్టెప్ ఇన్. సో నాకు దెబ్బలు పడే ఈ మూవీలో కూడా. అవునా? కానీ నేను ఇంత పట్టించుకోలే, అంటే ఇవన్నిటికీ ఫర్ ద గ్రేట్ అవుట్కమ్ అని కదా. అంతే. సో అంతే. సో పర్టికులర్లీ నీకు అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ? సమ్ పీపుల్ లైక్ కొంతమంది జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు, డాన్స్ బాగా నేర్చుకుంటుంటారు బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. నీకు బాగా పర్టికులర్గా నాకు ఇదే అని మైండ్లో ఏమైనా ఉందా? డిపెండ్స్ ఆన్ వాట్ ద ఫ్యూచర్ స్టోరీస్ గోనా బి. ఏమంటే ఏమైనా ఉన్ని ఐమ్ గోనా బి ఎన్ ఆల్ రౌండర్. ఫైట్స్ బాగా చేస్తా ఇంట్లో చేస్తున్నావు చూస్తుంటాడు ఫైట్. ఓకే. ఫైట్ మన ఇంట్రెస్టెడ్ సైలెంట్ గా బాగా. ఐ మీన్ ఎలా అంటే అది క్యారెక్టర్ ఒబిడియంట్ డీసెంట్ ఉంటుంది, లోపల కుంఫ్ రేంజ్లో ఫైట్ జరుగుతుంది. నేను ఒకే విషయం చెప్పామంటే హీరో అవ్వబోదు వాడికి కన్ఫర్మ్ కష్టపడు, బాగా కష్టపడ్డా, నాకు మళ్ళీ ఒక లైఫ్ అంతే. అలాగే చెప్పాను. హీరో అడిగాను, నా అబ్బాయి కోసం అడిగాను, మళ్ళీ నాకు డైరెక్టర్ పొజిషన్ కావాలి, కష్టపడి నాకు లైఫ్ రా. ఐ మీన్ డూ ఎక్కడైనా అలా ఉండాలి అంతే. సో అలా చేసాడు. అది టూ మచ్ అంటే కొట్టడం కూడా ఫైట్తో రియల్గా చేసి కొట్టాను నా రియల్ అని. నా ఒకసారి ఒక ఫైటర్ పోయి ఏంట్రా అలా కొట్టాడు, బ్లడ్ కొట్టాడు సార్, ఆయన చెప్పినా కొట్టేస్తారా. సో అంత ఇన్వాల్వ్మెంట్ అలా నేను చెప్పాను లేదురా, నార్మల్ గా చేస్తే చాలు. మళ్ళీ ఉంటారు ఇప్పుడు తల అంటే తల తీసేయరు కదా, తలే తీసేయండి లైవ్ ఉండాలంటే తర్వాత నాకు నువ్వు ఉండరు కేసు అవుతుంది. అదే నువ్వు ఫైల్ కొంచెం కంటిన్యూ చేసి పెర్ఫార్మెన్స్ అదమే చేసి ఇది చేయి, ఎందుకంటే రేపు షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి తర్వాత అంత హార్డ్ వర్క్. ఒక షార్ట్ ఉంటుంది, అది నేను చెప్పకూడదు, ఆ షార్ట్లో మిస్ అయ్యి కింద పడాడు. ఆ షార్ట్లో ఓకే, అది షార్ట్లో ఉంది, అలానే ఉంచేశారు కట్ చేయకుండా పడాలి. ఓకే. నేను శ్యామ్ సార్ అందరూ కెమెరా వదిలేసి వచ్చేసాం, రియల్ పడేసాడు. యాక్చువల్లీ ఒక వుడ్ ఉంది, దాని స్లిప్ అయి పడాలి. అది ఆడు యాక్టింగ్గా అది రియల్ పడాడు, సేమ్ ప్లేస్మెంట్లో కొట్టి అలా పడిన కెమెరా కొట్టి వచ్చారు. మమ్మీ లేదు పర్ఫార్మెన్స్ పాపం వాళ్ళ మమ్మీ ఫీల్ అయి ఉంటారు, అంటే అబ్బాయికి దెబ్బలు తగులుతున్నాయి ఉంచట్లేదు, స్పాట్లో ఉండరు. మేడం வந்து కౌంటింగ్ అకౌంట్స్ అలా వేరే. సో ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ మూవీలో, లైక్ అజయ్ గారు కానీ, రోహిత్ గారు కానీ, చాలామంది ఎస్తర్ గారు కానీ. సో వీళ్ళందరూ అంటే ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు, వాళ్ళందరితో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండేది నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వెరీ ఓవర్వెల్మింగ్, చాలా హ్యాపీగా ఉండే యాక్చువల్లీ. నేను ఐ టుక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళు ఉన్న ఎక్స్ప్రెషన్స్లో కొన్ని టిప్స్, కొన్ని అడ్వైసెస్ బాగా తీసుకున్నా ఫ్రమ్ దెమ్, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇట్ వాస్ వెరీ గ్రేట్ హ్యావింగ్ దెమ్ అరౌండ్. నాకు ఒక కొత్త యాక్టర్గా నేను చాలా నేర్చుకున్న వాళ్ళ నుంచి, అలాంగ్ సైడ్ మై డాడ్ ఏమో ఒక్కొక్క సీన్ ఎలా చేయాలి బాగా ఎక్స్ప్లెయిన్ ఇట్.
సో ఓవరాల్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరు నీకు బాగా బాగా అంటే యాక్టింగ్లో లైక్ మీకు తమిళ్ స్టార్స్ని చూస్తుంటావు, తెలుగు యాక్టర్స్ అందరినీ చూస్తుంటావు, నీకు బాగా యాక్టింగ్లో ఎవరు ఇన్స్పిరేషన్ అంటే దిస్ ఈస్ ద కైండ్ అని అనిపిస్తుంది కదా? నాని సార్ అండ్ విజయ్ సేతుపతి సార్. విజయ్ సేతుపతి క్లాసు మాస్ రెండు మిక్స్ చేసాడు ఒకేసారి. పెర్ఫార్మర్ సో నానిలాగా న్యాచురల్గా ఉండాలి, విజయ్ సేతుపతి గారిలాగా మాస్. మహారాజా చూసావు నువ్వు? డెఫినెట్లీ. ఎలా అనిపించింది? క్రేజీ మూవీ, స్క్రీన్ ప్లే, స్టోరీ, యాక్టింగ్ అన్ని కలిపి జస్ట్ అమేజింగ్ మూవీ. సో అంకిత, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ హీరో అంటే ఏం చెప్తావు? मेरे बारे में इसके बारे में अच्छे से कुछ क्या कुछ अच्छा अच्छा वर्ड्स बोल. तेरे को क्या लगा अच्छे मेरे मेरे हाँ हिंदी ना शूटिंग में मैं तो लैंग्वेज को लेके बहुत नर्वस थी, तो सीन में बहुत ज़्यादा मैं फंबल कर रही थी. ये बहुत सपोर्ट कर रहा था कि नहीं नहीं ऐसा करके नहीं, थोड़ा धीरे. और सर भी, डायरेक्टर सर भी बहुत सपोर्ट टिप तक की, बहुत हेल्प करेगा दोनों. बहुत हेल्प करा, सबने बहुत हेल्प करा मुझे कि बिकॉज लैंग्वेज प्रॉब्लम ना. मैं गुस्सा आया था my son డాడీ ప్లీజ్ లేకపోతే మళ్ళీ మనకు కూడా పేరు వచ్చేస్తుంది సెట్లో యాక్టర్ని కొట్టిన అమ్మ రాజశేఖర్. చాలా వచ్చింది, కొట్టనలా లేదు, తిట్టినలా సరే తిట్టిన అయితే ఓకే కానీ పెద్దగా పట్టించుకోరు, కొడితేనే ఎక్కువ పట్టి. చిన్నవాళ్ళు లేదా మనం. యూ హ్యావ్ టు గివ్ బ్లెస్సింగ్స్. అవును అవును అవును. బతాओ. अच्छा है बहुत, मतलब हाँ ठीक है. ఓకే. रोमांटिक सीन अच्छा है, अच्छा करा. हाँ పాపం చిన్న పిల్లడు రొమాంటిక్ సీన్ వచ్చాను మీరే. నేనే అడగచ్చలేదు, మీరు ఫాదర్ ని పక్కన పెట్టుకొని రొమాంటిక్ సీన్ ఎలా చేశాడో నేనే అడగలేకపోతాను. అది అడిగేటి చెప్తుంది దానికి. ఓపెన్ గానే ఉంటారు. ఓకే. మా ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అన్ని గురించి ఫ్రీగా మేము మాట్లాడతాం. సో ఫ్రెండ్లీగా ఉంటాం, ఫాదర్ ఎలా ఉంటాం, అలానే ఉండాలి యాక్చువల్లీ. ఫ్రెండ్ లా ఉండే ఫాదర్ దొరకడం చాలా తక్కువ. వాళ్ళు ఏదంతా రఘువరన్ బీటెక్ లాంటి ఫాదర్ ఉంటే అందరూ ఎస్కేప్ ఫ్రమ్ ద హోమ్. ఫాదర్ అంతే, అవునా? వెరీ స్ట్రిక్ట్. ఫాదర్ వచ్చినా లేయాలి, సో అలా ఉండకూడదు. మేము వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ మీరు అంటే ఇది చాలా గుడ్ థింగ్, మీ మదర్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలని అమ్మ అనే నేమ్ యాడ్ చేసుకొని అదే కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ లైక్ అది మదర్ గాడ్ గ్రేస్ లేదు, మదర్ గ్రేస్ అంతే. అంతే, బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ యువర్. రియల్లీ నా మట్లేదు, అందరూ అంతే కదా. ఒక విషయం చెప్తా, ఒక విషయం మళ్ళీ ఒరే విషయం అంటే ఒరే అని చెప్పారని చెప్పేది. అయ్యో లేదు లేదు, ఒక విషయంనా అది తమిళ్లో ఒక విషయం. మళ్ళీ అది ಇಲ್ಲ ಅದು ನಾ ಕಟ್ ಒಂದು ప్రాబ్లం ఒరే చెప్పేసాడు, పోనీ యాంకర్ ని ఒరే అన్నా ఒరే చెప్పిన అమ్మరాజు గారు. ఒరే లేదా ఒక విషయం, ఒక విషయం చెప్పేస్తా. ఏంటంటే అజయ్ షూటింగ్ వచ్చారు. అజయ్ నాకు బాగా ఇది ఉంది, ఈ రెస్పెక్ట్ పర్సన్ నాకు. అది ఎప్పుడో మాస్టర్ మీరు ఏదో వేరే లెవెల్ రావాలి మాస్టర్, మీ గురించి అక్కడ మాట్లాడుతున్నారు, ఆ హీరో మాట్లాడుతున్నారు, మన ఏంటి ఇట్లా సైలెంట్, ఏదో వచ్చి ఒక మూవీ వస్తున్నా వాళ్ళు భయపడతారు ఈ టాలెంట్ గురించి, అలా అలా చెప్తూనే ఉంటాం. అబ్బాయితో మూవీ చేసినాడు ఆ ఫీల్ ఏంటంటే అబ్బాయి చేస్తున్నారు ఉంటుంది కదా అందరికీ, ఏదో అబ్బాయి మూవీ చేస్తున్నారు సాధారణంగా ఉన్నాడు. ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది ఇద్దరు కాంబినేషన్లో, పెర్ఫార్మెన్స్ సీన్ ఎవరిది అబ్బాయిది, షక్ అన్నాడు వాడు. చాలా బాగా చేశాడని డైలాగ్ అది ఆ వాయిస్తో అది ఏడ్చి పొడిస్తే ఒక క్యారెక్టర్ మాట్లాడి ఉంటుంది. ఆ సీన్ తర్వాత వచ్చి నా దగ్గర మీ అబ్బాయి డెఫినెట్లీ వచ్చాడు, నువ్వు ఏదో మీ అబ్బాయిని హీరో చేయడానికి రాలేదు, మీ అబ్బాయి నేను మళ్ళీ డైరెక్షన్ చేయడానికి తీసుకొచ్చాను. ఫ్యాంటాస్టిక్ వాయిస్, ఫేస్ రియాక్షన్స్ అని భలే చేశాడు. పెద్ద స్టార్ అవుతాడు. సత్యం రాజేష్ అండి ఇద్దరు. ఆయన సత్యరాజ్ గారు కానీ వెట్టగారు స్టార్టింగ్ అలా చూడండి, ఫస్ట్ వెట్టగారు అంటే ఏంట్రా మనకు అబ్బాయి పుట్టిన హీరో చేస్తలేదు, అలా అలా వెట్టగారు చేశారు స్టార్టింగ్ లో జాలి మాట్లాడు. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ చూసి ఆ డైలాగ్ చూసేసి బయట వచ్చి మాస్టర్ సిగరెట్ అడిగినాడు. నాకు అదే మాస్టర్ సన్ యాక్టింగ్ వెరీ వెల్, వాడి ఫేస్ చూడాలంటే చూసినలా ఉంది, బాగా చేశాడు. నేను ఆ సీన్ నేను చెప్పలేదు, ఓకే ఇలా చేయి చెప్పలేదు, రెడీ అయిపోయినారు, క్యారెక్టర్లో రెడీ అయిపోయినారు. అప్పుడు మనం ఎందుకు చెప్తాం, అది చూడలేదు, వచ్చి రెడీ రెడీ తిన్నాను, అంత పెర్ఫార్మెన్స్ వచ్చేది. నవ్వుకుంది ఆ సీన్ చేసిన ఫస్ట్ డైలాగ్, హెవీ డైలాగ్ ఇది. ఆడు షాక్ అన్నాడు. అప్పుడు చెప్పారు, అప్పుడు అందరం
వీడి గురించి చెప్పినప్పుడు మనకు కొంచెం గౌరవం పర్వాలేదు. ఫస్ట్ ఫస్ట్ మూవీలో ఇంత చేయడం చాలా అవును. కన్ఫర్మ్. ఈ మూవీ నా ప్లాన్ చేసింది ఏంటంటే నాకు పేరు ఆల్రెడీ ఉంది, ఈ మూవీలో నా అబ్బాయికి పేరు రావాలని ప్లాన్ చేసి. సో ఇప్పుడు మీరు మొత్తం అవుట్పుట్ అంతా చూసుకున్నారు, నాకు తెలిసి ఎడిటింగ్ దగ్గర కూడా కూర్చొని first జాగ్రత్త time చూసుకుని. సో మీకు ఎలా అనిపించింది ఓవరాల్ మూవీ అంతా చూసుకున్న తర్వాత? சார் நான் வந்து சென்டிமெண்டல் கேரக்டர் சார். நான் வந்து ரொம்ப తెలుగు తెలుగు సెంటిమెంటల్ క్యారెక్టర్. నా వందు நான் వచ్చి డబ్బింగ్ చేసుకుంటాను. ఓకే, నా అబ్బాయిన లేదు ఆ సీక్వెన్స్ క్లైమాక్స్లో నా వైఫ్ తెలుసు. నా ఇదివరకు 100 టైమ్స్ పైన చూస్తుంటాను, చూడాలి కదా, చూడాలి. అవును అవును అవును. ఆ సీన్ పర్ఫార్మెన్స్ డ్రాప్ వచ్చేస్తుంది, అంతే 100% వచ్చేస్తుంది. నా చెప్తున్న ఆడియన్స్కి డ్రాప్ కన్ఫర్మ్ అందరికి వస్తుంది, అంత పెర్ఫార్మ్ చేస్తాడు క్లైమాక్స్. మాస్టర్ మీరు అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, లైక్ తెలుగు అండ్ తమిళ్ అంతా మీకు అందరు పరిచయం ఉన్న వాళ్ళే. మీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీతో స్టిల్ ఇప్పటి వరకు ట్రావెల్ అయిన పర్సన్, ఫ్రెండ్ ఆర్ యాక్టర్ ఎవరు మాస్టర్? ఫస్ట్ నుంచి మీతో మీరు ఏం చేస్తారు ఏం చేయరు అని బిలీవ్ చేసినా చేయకపోయినా మీతో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన நான் வந்து నా క్యారెక్టర్ అంటే వర్క్ ఇస్ వర్క్ అంతే. నా வந்து ரொம்ப పెద్దవాళ్ళతో హెవీ క్లోజ్ ఉండను నేను. ఎందుకని? వర్క్ వర్క్ అది ఉంటే మంచి పెద్ద పెద్ద సినిమాలు చేయొచ్చు కదా. నాకు అది ఎన్నో చిన్నప్పుడు నన్ను కూడా తక్కువ ఉన్న వాళ్ళతో క్లోజ్ అవి ఉంటారు, వాళ్ళతో క్లోజ్ అవి ఉంటారు. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరలో తిరుగుతూ ఉంటే మంచి మంచి సినిమాలు పట్టచ్చు కదా. నా ఆర్గనైజర్ క్యారెక్టర్ నాకు కొంచెం ఎదిలిమే ఇదా ఉండడం. అది ఏంటో నా లైఫ్లో ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు, అన్నీ నా ఫ్రెండ్స్, నా అమ్మాయి, నా అబ్బాయి, నా వైఫే. సో నాకు ఫ్రెండ్స్ ఉండదు, ఎంత ఇక్కడ వెళ్ళను, ఫంక్షన్ వెళ్ళను. ఐ మీన్ వాళ్ళు డిస్కోకి వెళ్తారు లేదా, అక్కడ వెళ్ళను. నా వర్క్ అలాగే అలవాటు. కానీ ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నా కొంచెం పెద్ద పెద్ద సినిమాలు చేయాలన్నా మూవ్ అవ్వాలి, మీట్ అవ్వాలి సార్. హిట్ ఇచ్చిన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఆఫ్టర్ 14 హిట్ అంటే ఆల్ ఫ్రెండ్స్ విల్ కమ్. అంతేనా? ఫ్లాప్ అంటే ఫ్రెండ్స్ ఆల్సో ఎనిమీ. మీరు అంటే మీ ఫిల్మోగ్రఫీ నాకు చాలా ఇష్టం సార్. రణం సినిమా ఫేవరెట్ ఫిలిం ఫర్ మీ. సాంగ్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే ఇదే వర్డ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి సార్ తల అంతేనా? మాట్లాడుతున్నా. సో అంటే ఇది ఎందుకు, అది ఎప్పటి నుంచో చాలా మందికి ఉన్న డౌటే. మీరు అప్పుడు అంత కంటిన్యూస్గా ఫిల్మ్ స్ట్రీక్ చేస్తున్న మీరు లైక్ మళ్ళీ ఎందుకు స్టార్స్తో పోవట్లేదు అని చాలా మందికి ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు నిజంగా మనసు పెడితే డెఫినెట్లీ యూ కెన్ మేక్. అన్ని ఇదిదా కామన్ క్వశ్చన్. ఐ డోంట్ గ్యాప్ అయింది. సో ఆడియన్స్ వాంట్ టు బీ హియర్ లా, అదా మీనింగ్. నేను ఉండాలి, నా ఇచ్చిన అవార్డ్, నా గ్యాప్ ఇచ్చింది వద్దు, ఇంత ఫీల్ అవ్వ నాకు తెలియదు. ఇంతమంది అడుగుతారు మాస్టర్ వెరీ హ్యాపీ. టక్కరి కానీ రణం కానీ ఫిలిమ్స్ అన్ని చూసుకుంటుంటే చాలా మంచి ఫిలిమ్స్. వెరీ హ్యాపీ. ఇంత క్వశ్చన్ అందరూ అడుగుపోదు, నా అలా థింక్ చేయలేదు, అందుకే అలా గ్యాప్ ఇచ్చేసి. ఒకవేళ ఇలా ఫీల్ అవుతారంటే ఆ గ్యాప్ ఇవ్వకుండా సమ్ సిచ్యువేషన్స్ లైక్ మన కోసం స్పెండ్ పడిన మదర్ లైఫ్లో అమ్మ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం స్పెండ్ చేయాలి. అది కథ, అది స్టోరీ అది. సో ఫ్యామిలీயோட సమ్ టైమ్స్ అమ్మ కాపాడు కోసం సమ్ స్ట్రగుల్ నేను. ఇప్పుడు అమ్మ దేవుడు అన్న ఐఎమ్ ఫ్రీ. సో ఇప్పుడు నా అమ్మ మై వైఫ్ ఇప్పుడు ఉన్నట్టున్నారుగా ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఓన్లీ తెలుగు అయినా ఆర్ ఎల్స్ తెలుగు అండ్ తమిళ్ సేమ్ ఎట్ ఎ టైమా? అట్ ఎ టైం. సో ఆ విషయం కూడా చెప్పాలి. ఇక్కడ చెప్పండి. కెమెరా నా బ్లాక్, కెమెరా బ్లాక్ కనపడలేదు, అందుకే వద్దు మాస్టర్, మీరు కామెడీ ఫిల్మ్ ఒకటి చెయ్యండి. కామెడీ ఉందండి. ఇప్పుడు ఇది కాదు మాకు ఫుల్ కామెడీ అన్న వైఫ్ కూడా మర్యాద. అప్పుడప్పుడు ఫైట్ ఉండాలి, అప్పుడప్పుడు కామెడీ ఉండాలి, అప్పుడప్పుడు ట్విస్ట్ ఉండాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు కామెడీనా వీడు ఎప్పుడు కామెడీ చేస్తాడు లైఫ్లో. అన్ని ఇప్పుడు కమర్షియల్ అంటే అన్నీ ఉండాలి, ఫైట్ ఉండాలి, కామెడీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, అప్పుడే హ్యాపీ ఉంటుంది. సో అలాగే మనం మూవీ తల. ఇప్పుడు నేను దేనికి చూసి కెమెరా చెప్పి మర్చిపోయి. నువ్వు సెంటర్లో చాలా, నేను 1 year చెన్నైకి వెళ్ళావా? అదే సెంట్రల్ క్వశ్చన్ అడుగుతున్నావు, ఏ ఆన్సర్ చేయాలి? తమిళ్లో బెట్ అంటే నరుకు. సో మంచి టైటిల్ అది. తల అంటది తల టైటిల్ నాట్ లైక్ ధోని, నాట్ లైక్ ఇది. తల అంటే ఈ మూవీలో కథ తెలుసు, అది వాడు అడిగిన భలే చెప్తాడు. స్టోరీ ఇప్పుడు వద్దులే, చెప్పింది స్టోరీ వద్దులే, మేము చెప్పను. అయ్యో స్టోరీ వద్దా, మేము చెప్పు.
ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో ఉండాలి కదా, అది వెరైటీగా చెప్తాడు అందుకోసం. తర్వాత నేను చెప్పిందంటే గీతా ఆర్ట్స్ బ్యానర్, ఇప్పుడు మనం అక్కడే కూర్చున్నాం. అయ్యో దీపా పర్లే గీత, చిన్నప్పుడు నా స్కూల్ గర్ల్ గీత అదే వస్తుంది నాకు. మేడం చూసుకోండి ఇదేదో కొంచెం మేడం కానీ కదా తెలుసులేదా. అయ్యో సో దీప్ ఆర్ట్స్ మనం కూర్చున్నాం వాళ్ళ ఆఫీసు. సూపర్ గుడ్ ఫిలిమ్స్. వేలే వాళ్ళ దగ్గర కొనేసారు, సూపర్ గుడ్ నుంచి కొనేసారు. మూవీ అంత ఎక్సైట్మెంట్ లైక్ చేసి కొనేసారంటే హాఫ్ ఇట్ వచ్చేసింది. సో ఈయన తమిళ్ రిలీజ్ చేస్తున్నారు, తమిళ్ అండ్ తెలుగు ఇట్స్ అ బిగ్ రిలీజ్ చేస్తున్నారంటే ఆయనకి ఎప్పుడో రుణపడి ఉంటాం అంతే. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను Feb 14th రోజున మీ కళ్ళల్లో ఒక ఆనందం చూడటానికి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. నీకు అంటే ఈ పర్టికులర్లీ ఈ ఫిలిం మొత్తం వర్కింగ్ పరంగా నువ్వు నేర్చుకుంది అంటే ఆయన ఎంత కష్టపడతారో డైరెక్షన్ పరంగా ఒక మంచి పేరు రావాలి, నీకు మంచి పేరు రావాలి. ఫస్ట్ ఆయనకి ఆల్రెడీ ఇంకా అయిపోయి ఆయన ఇప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. సో నీకు ఒక మంచి పేరు రావాలి, నువ్వు ఒక ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి. చెప్పలేను మాస్టర్, ఒక మంచి పేరు రావాలి అన్న అంత ఇది ఉంది కదా. సో నీకు ఈ మూవీ అంతా వర్కింగ్ ఎలా అనిపించింది మొత్తం? నీకు ఏమనిపించింది ఈ మూవీ అంతా అయిపోయిన తర్వాత? ఎప్పుడు అలా ఆలోచించలేదు మూవీ అయిపోక. ఈ మూవీ అయిపోక అయితే నాకు ఫినిష్ ప్రోడక్ట్ చూడాలని చాలా ఆశ ఉంది. చూసాను, చాలా చాలా నచ్చింది. అండ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అయితే బిహేవియర్, హౌ టు బిహేవ్ ఇన్ సెట్స్, డిసిప్లిన్, రెస్పెక్ట్. ఇంకా చెప్పారా నాన్న అంటే సెట్లో ఎలా ఉండాలి, మనం యాక్టింగ్లో ఎలా ఉండాలి, వేరే ఆర్టిస్టులతో ఎలా ఉండాలి అని చెప్పి ఏమైనా చెప్తుండాలా, లేకపోతే అలా ఫ్రీ హ్యాండ్ నీకు? అప్పుడు చెప్తారు బట్ ఇట్ వాజ్ అంటే అలా అలా వచ్చేసరి అలా బిహేవియర్. బట్ మా నాన్న అప్పుడప్పుడు చెప్తారు, నేను కూడా అది వింటా. ఒకే విషయం చెప్తా, టాలెంట్ నెక్స్ట్, ఫస్ట్ బిహేవియర్. అంతే, బిహేవియర్ ఉన్న టాలెంట్ అది సో అదే అదే ఫాలో చేస్తారు. సో అవగేలా సో నేను ఎలాగో అంత కరెక్ట్. అది అన్న అంటే డిఫరెంట్ మాట్లాడతాడు, బట్ మా దగ్గర మాట్లాడడం మొదలు తెలుసు నేను ఎలా. అదే జర్నీ చేస్తే మీతో అర్థమైంది హౌ యు ఆర్ అనేది. అవునవును. సో మొత్తానికి తల అనే మూవీతో తెలుగు ఆడియన్స్కి, తమిళ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను ఈ మూవీ ద్వారా? సో తల అనే మూవీ ఎందుకు చూడాలి ఎప్పటిదాకా మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఒక చిన్న అబ్బాయి వైలెన్స్ యాక్షన్ చేయడం చూడలేదు, అది కూడా నరికేస్తూ తలలని. సో మేమేమో ఈ ఫిల్మ్తో ఏం ప్రూవ్ చేయడం ట్రై చేస్తున్నామంటే ఒక కొత్త హీరోగా, ఒక యంగ్ యాక్టర్గా ఎలా డిఫరెంట్ కాన్సెప్ట్లో చూపించచ్చు, ఒక ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు. సో ట్రెండ్ని ఫాలో అయ్యే ట్రెండ్ని క్రియేట్ చేసి కొత్తగా ఆడియన్స్ ఎంజాయ్ చేసేలాగా ఒక ఫిల్మ్ చేసాం. సో అందరూ ఈ మూవీలో ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఒక అమేజింగ్ స్టోరీ, ఒక ప్లాట్, ఇంకా ఒక ఆడియన్స్ కావాల్సిన అన్నీ ఉంటుంది ఫిలింలో. సో ఇట్స్ ప్యాక్డ్ విత్ ఎవ్రీథింగ్, కొత్తగా ఉంటుంది. మా నాన్న ఏమో యూజ్ ఆల్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యాక్షన్ సీన్స్ కి, ప్లస్ ఆ యాక్షన్ సీన్స్ కి. అది యాక్షన్ గురించి ఇంకా అసలు ఆయనకి చెప్పక, ఆయన పేరు యాక్షన్ చూడకూడదు కోసమే అంత స్పెండ్ చేశారు. థియేటర్లో వచ్చి చూడాలి. మా ఫ్రెండ్స్ చూసి మామ ఇది టీవీకి వెయిట్ చేయవద్దు, థియేటర్లో చూడండి, అంత అడ్వాన్స్ అంత గ్రాండ్ చేసి చాలా సౌండింగ్ ఉంది, విజువల్ పరంగా బాగుంది, మంచి టేకింగ్ అనిపించింది నాకు. సో నేను కూడా వెయిట్ చేస్తాను ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో మీరు తెలుగు ఆడియన్స్కి మీరు ఎప్పటి నుంచో మీరు అసలు చెప్పక్కర్లేదు, నాకు తెలిసినంత వరకు తీసుకొచ్చింది. వారు ఇచ్చిన డబ్బుకి న్యాయం చేస్తాం లేదు, కన్ఫర్మ్ నమ్మి రావచ్చు. అంతే, థియేటర్కి అమ్మరాజ్ శేఖర్ ఎక్కడ వెళ్ళారు వచ్చేసా. ఇంకా మీకు కొత్త ఇంటర్వ్యూ ఇస్తూనే ఉంటా, చూడండి, థియేటర్లో వచ్చి చూడండి, నమ్మి వచ్చి చూడండి. ఓకే, మీ హీరోయిన్ ఏమైనా చెప్తుందా ఆడియన్స్, తెలుగు ఆడియన్స్కి? ఏంటి హిందీ కూడా కాదు, వేరే ఏమైనా లాంగ్వేజ్? బెంగాలీ. ఆమె తుమోకి బాలో భాషి బెంగాలీ అయినా అదొకటి. ఎగ్ జీబాన్ సాంగ్స్ తెలుసా మీకు? ఎగ్ జీబాన్ సాంగ్స్ ఓ బెంగాలీ నెయ్యే, ఓ బెంగాలీ నెయ్యే, అది వేరే బంగ్లాదేశ్ ఉంటుంది. అయ్యో, ఓకే, యూ కెన్ టెల్ టు ద తెలుగు ఆడియన్స్. మిక్స్ తెలుగు, మిక్స్ ఇంగ్లీష్ విత్ హిందీ. అమ్మి తుమాకి బాలభాష కరెక్టేనా? థ్యాంక్ యూ. ట్రైన్లో ట్రైన్ అని స్టేషన్లో అమ్మేస్తున్నారా? ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కొంచెం. నేర్చుకోవాలి మాస్టర్. వెరీ గుడ్.
మీలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటివి వస్తుంటాయి. ఈ అమ్మాయి చూసి మీకు వచ్చింది లేదు అబద్ధం చెప్పొద్దు. హీరో అక్కడ ఉన్నాడు, నేను కాదు, నేను ఏదో యాంకరింగ్ చేసుకుంటున్నాను. बोलो स्माइल तो बोलो प्लीज बोलो देन क्यों क्यों दे वांट टू सी देखा ऐसा लगता है। हेल्प करेगा Shall we start again? मैं किता हमारा मूवी आ रहा है 14 फरवरी को तला, सब देखो और मेरे को अच्छे से एक्सेप्ट कर लो और ढेर सारा प्यार दो हम लोगों को। थैंक यू మాస్టర్ బాగా చెప్పేసింది. అండ్ సో 14th మీకు ఒక మంచి రెస్పాన్స్ తెలుగు ఆడియన్స్ మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే అమ్మ రాజశేఖర్ అని ఇచ్చారో అలా మీకు ఒక మంచి రెస్పాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ ప్రొడ్యూసర్కి కూడా మంచి డబ్బులు రావాలి. అండ్ ఆయనకి ఒక తెలుగు ఇండస్ట్రీలో అబ్బా ఒక మంచి కుర్రోడు వచ్చాడు రా, ఈయన పెట్టి సినిమాలు తీయాలనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అదే ఆడియన్స్ దగ్గర అడుగుతా ప్లీజ్. ఈ అమ్మ రాజశేఖర్ ఏం లేకుండా వచ్చారు, ఈరోజు ఇన్ని పొజిషన్ ఇచ్చారు, ఇంత పేరు ఇచ్చారు, అలాగే నా అబ్బాయికి ఆ పేరు ఇచ్చారంటే బాగుంటుంది. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలా అంతే. అందరు అమ్మకి చెప్తున్నామ్మా. అందుకే నాకు నా అమ్మ ఎంత పేరు వచ్చిందో అన్ని అమ్మకు నన్ను ఎంత ఇష్టమో అదే మరి నా అమ్మ ராகின் ராஜா మంచి హీరో చేయండి. థ్యాంక్స్. அப்படியே தமிழ் ஆடியன்ஸ்க்கு வந்து ஒரு வார்த்தை இல்லை, எனக்கு தெரியும், எனக்கு ஃப்ரெண்ட்ஸ் நிறைய ஃப்ரெண்ட்ஸ் இருக்கு. கோயம்புத்தூர், சென்னை, கந்தன்சாவடி, மயிலாப்பூர் எல்லாமே எனக்கு ஃப்ரெண்ட்ஸ். ஓகே தமிழ் చెప్పేసి சொல்லுங்க ஜி. நான் வந்து விதை போட்டது தமிழில் தான் நான் வந்து மாஸ்டர் ஆனேன். அந்த பேர் வந்து தான் நான் தெலுங்கு போயிட்டு அங்கே நீங்கள் போட்டு அந்த சீடு தான் அங்கே மரமாச்சு. ஸோ என்றைக்கும் நான் உங்களை மறக்க மாட்டேன். ஸோ என்னை எந்த அளவுக்கு என்னை உருவாக்குனீங்களோ அதே மாதிரி என் பையனையும் நீங்கள் பெரிய ஆள் ஆக்கணும். தயவுசெய்து ப்ளீஸ். படம் எவ்வளோ கஷ்டப்பட்டுருக்கான்றது பார்த்து ஃபஸ்ட்டு பாருங்கள். படம் தேட்டரை வந்து பாருங்கள், அப்போ தான் ப்ரொடியூசர்ஸ் எல்லாம் நல்லா இருப்பாங்க. தேங்க்யூ தேங்க்யூ தேங்க்யூ. நீங்கள் போடுற காசுக்கு அதோட ஜாஸ்தி இருக்கும் இந்த படத்தில், కన్ఫర్మ్ ప్రామిస్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా